ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి చిన్న అప్డేట్ అనేది చూద్దాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆగస్టు 22 వరకు రావచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ విషయం కూడా యూనివర్సిటీ వాళ్ళే చెప్పారు. సో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే వచ్చిందో దాంట్లో చాలా మందికి సీట్ అనేది రాలేదు. సో అందువల్ల నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్పారంటే సో ఈ 13 అండ్ 14న ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అది ఫినిష్ అయిన వెంటనే 1 వీక్ లోపు మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ వస్తుందని వాళ్ళే చెప్పడం జరిగింది. సో అందువల్ల నేను ఈ 22 అనేది డేట్ చెప్పడం జరిగింది. చాలా మంది స్టూడెంట్ కి 22 లోపు వస్తుందని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అది కాదు. సో అగైన్ మళ్ళీ 1 వీక్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎందువల్ల అంటే మొన్న ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో 13 అండ్ 14 2 డేస్ జరగడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే పూర్తయిపోయింది. బట్ ఫైనల్ గా సీట్ అలొకేషన్ ఏదైతే ఉందో లిస్ట్, సో అది రెడీ అవ్వడానికి టైం పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లీస్ట్ వాళ్ళకి 1 వీక్ అయితే టైం పడుతుందని యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ రావడానికి. సో ఇవాళ మండే కదా. సో నెక్స్ట్ మండే 26th, సో ఆగస్టు 26 తర్వాత మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. సో ఇంకో చాలా డౌట్ ఉంది, అసలు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో నేను అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. అగైన్ మళ్ళీ నేను సెకండ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్ పెట్టవచ్చు అండి. సో ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చు. మీ ప్రిఫరెన్సెస్ అనేది చేంజ్ చేసుకొని సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఫీజు గురించి అడుగుతున్నారు. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఫీజు ఏమైనా పే చేయాలండి. సో ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి సెకండ్ వెబ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు ప్రిఫరెన్సెస్ అనేది చేంజ్ చేసుకొని సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకుంటే మాత్రమే మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ నో. అండ్ ఇది సీట్ రానటువంటి స్టూడెంట్ అండ్ ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది, బట్ మీకు ఆ సీట్ నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీలో మీకు బీపీటీ సీట్ అనేది వచ్చింది, బట్ మీకు అది ఇష్టం లేదు, ఎనస్థీషియా మీకు కావాలనుకోండి. సో మీకు ఆ ఎనస్థీషియా కావాలనుకుంటే స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్లైడింగ్ ఆప్షన్ ని యూజ్ చేసి యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎస్సీ కేటగిరీలో బీపీటీ వచ్చింది కదా, అదే ఎస్సీ కేటగిరీలో అనస్థీషియా సీట్ వెకేట్ గా ఉంటే మాత్రమే మీకు ఆ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ నో. సో మీకు వచ్చినటువంటి సీట్ తోనే అడ్మిషన్ అనేది తీసుకోవాలి. ఐదర్ లేదా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇది స్లైడింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా. సో ఖచ్చితంగా సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్స్ అనేవి అన్ని ఫిల్ చేశారు, బట్ కొన్ని సీట్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి. సో సో దానికి సంబంధించినటువంటి ఇంకా సీట్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే అందరి స్టూడెంట్స్ కి డాక్యుమెంట్స్ కానీ, సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడో ఒక మిస్టేక్ అవుతుంది కదా. సో వాళ్ళకి వచ్చినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మనకి 10% అయినా మనకి సీట్ ఇంక్రీజ్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరికైతే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేదో వాళ్ళు అగైన్ మళ్ళీ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో ట్రై చేయండి. సో చాలా మందికి సో వాళ్ళు నాన్ లోకల్ అవ్వడం వల్ల వాళ్ళకి సీట్ అనేది రాలేకపోతుంది. ఎందుకంటే సో వాళ్ళకి మంచి ర్యాంక్ ఉంటుంది. సో బట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉండడం వల్ల సో చాలా మంది స్టూడెంట్ కి సీట్ అనేది రాలేదు. మంచి ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ ఉన్నాయి, ర్యాంక్ కూడా ఎంసెట్ ర్యాంక్ కూడా బాగానే ఉంది. బట్ అన్రిజర్వ్డ్ లో ఉండడం వల్ల చాలా మంది స్టూడెంట్ కి ర్యాంక్ అనేది రాలేదు. సో అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ ఏం డిసప్పాయింట్ అవ్వకండి. బట్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, సో అక్కడ మీరు ట్రై చేయొచ్చు. సో ఇది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఈ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.